ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గణలారా, ఈరోజు మనం విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవం గురించి సంధానం చేసుకున్నాం. ఏ పూర్వజంలోనూ మనం చేసుకున్న ఎంతో కొంత పుణ్య ఫలితంగా ఏ చెట్టు పుట్ట రాయు రపగాను కాక ప్రాణంతో జీవించగల అదృష్టం ఉన్న ప్రాణి జాతులు. ఆ ప్రాణి జాతులు కూడా ఏదో ఓ పశువు పక్షి క్రిమి కీటకంగాను కాక మంచి చెడులను గ్రహించగల అదృష్టం ఉన్న మానవ జాతులు ఒకటి. ఆ మానవ జాతిలో కూడా ఏదో ఒక మూగ, చెవుడు, బుద్ధితనం మొదలైన మూక భజర అంగవైకల్యాలు లేకుండా ఆరోగ్యవంతంగా, అలా ఆరోగ్యవంతంగా ఉండటంలో కూడా చూపులకి పైకి బాగానే ఉండి లోపల మందబుద్ధితనం, పిచ్చితనం, ఉన్మత్తత, వెర్రిబాగులతనం వంటివి లేకుండా స్పష్టంగా సుఖంగా ఆలోచించే విషయాన్నైనా అర్థం చేసుకోగల బుద్ధిమంతులు కనబడటం. ఇలా ప్రాణజాతులు, అందులోనూ మానవ జాతిలోను, దాంట్లోనూ ఆరోగ్యవంతులుగాను, అందులో కూడా బుద్ధిమంతులు కోవలోనే మన ఎందుకు భగవంతుడు పుట్టించి ఉంటాడా అని ఆలోచించి ఈ జన్మలో మనకిచ్చిన ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. అంటే ఈ బుద్ధిని వినియోగించుకుని సర్వేశ్వరుని గురించి రాయబడిన ఎన్నెన్నో ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు మొదలైన వాటిని విని చదివి సరైన రీతిలో అర్థం చేసుకొని ప్రచారం చేసి మనం తరించి 10 మందిని తరింపజేయాలి. అయితే మరి ఈ పని ఎలా చేయాలి? మార్గదర్శి మహర్షి అనే ఒక మాట ఉంది. మనకి మార్గదర్శకులు ఏ విషయంలోనైనా మహర్షి అనట. వాళ్ళ త్రోవను వెళ్ళటం మనం చేయవలసిన పనట. తన ప్రయత్నం ఏమాత్రం లేకుండా అమోఘమైన కవితాధార వాల్మీకి మహర్షికి వెల్లుబికి వచ్చింది. ఈ కవితాధారకే తనకే ఆ భగవంతుడు ఎందుకు ఇచ్చి ఉంటాడు అని గమనించిన వాల్మీకి ఆ ఇవ్వబడిన కవిత్వంలోని ఆ పరమాత్మ గుణగణాలని శ్రీమద్ రామాయణంగా రచించాడు. తానెందుకు కోసమై కవిత్వాన్ని వాల్మీకి ఇచ్చి ఉన్నాడు, అందుకే దాన్ని వినియోగించాడు మహర్షి. ఆ కారణంగా వాల్మీకి మహర్షిని అనుగ్రహించబదల్చిన ఆ భగవంతుడు తానే స్వయంగా సీతాలక్ష్మణ సమేతుడై రామావతారంలో ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ సమీపంలోనే కొంతకాలం ఉన్నాడు కూడా. అంతేకాదు, అలాంటి వాల్మీకి ఉన్న సద్బుద్ధి అందరికీ ఉండాలని సూచించేందుకే గర్భవతిగా ఉన్న సీతమ్మని వాల్మీకి ఆశ్రమానికే పంపి పుట్టబోయే తన పిల్లల కుశీలవులకి లవకుశులని సామాన్య వ్యవహారమైన శ్రీమద్ రామాయణ ప్రకారం వారిని కుశీలవులు అనాలి. ఈ వాల్మీకిని గురువుగా నిర్ణయించారు. ఇక బాల్యంలో తాను విశ్వామిత్రుని మార్గదర్శకత్వంలో విద్యని, వశిష్ఠుని నేతృత్వంలో రాజ్యపాలనా విధానాన్ని కూడా గ్రహించాడు కదా. ఆ త్రేతాయుగ వాల్మీకి పిమ్మట ద్వాపరయుగం వ్యాసుడు మనకి మార్గదర్శకుడే. తనకు కలిగిన సద్బుద్ధిని సద్వినియోగపరుస్తూ ప్రజలంతా సుఖంగా ఉండాలని తపనతో అష్టాదశ పురాణాలను చుక్కల్లో చంద్రులాగా వేసిపోయే విధంగా వాటిని ఇంట్లో భాగవతాన్ని, శ్రీ మహాభాగవతాన్ని, ఆ 18 పర్వాలు, భారతంలో ఉపనిషత్తులతో సమానమైన 18 అధ్యాయాల భగవద్గీతని, మహామంత్రమైన శ్రీ విష్ణు సహస్రనామాలని ఆయన మనకు అందించాడు. అందుకు అలా బుద్ధిని సద్వినియోగించుకోవచ్చాం కాబట్టి ఈ సహస్రనామ విశేషాల వినాలి. బుద్ధి మనకి ఇప్పుడు కలిగిందనమాట. ఋషిభి పరిగీతాని. అసలు ఈ నామాలు ఎక్కడివి, ఎవరికి చెప్పారనేది ముందుగా పుట్టే ప్రశ్న. 18 పర్వాల్లో 1,00,000 శ్లోకాల్లో మహాభారత గ్రంథాన్ని వ్యాస మహర్షి సంస్కృతంలో రాశాడు. దాంట్లో 13వదైన అనుశాసక పర్వంలో ఉన్న అనుశాసన పర్వంలో 149వ సర్గ చాప్టర్ మొత్తం శ్రీ విష్ణు సహస్రనామాలే. శ్రీ మహావిష్ణువు గురించి చెప్పే 1000 పేర్లు అని పైకి కనిపించే అర్థం 4 నోళ్ళు, 10 మంది, 100 విధాలు, 1000 పనులు లాంటి మాటల్లో 4, 10, 100, 1000 లాంటి మాటలు అనేకం అనే అర్థాన్ని ఎలా ఇస్తాయో అలాగే విష్ణు సహస్రనామాలు అంటే విష్ణువుకు ఉన్న అనేకమైన పేర్లని అర్థం చేసుకోవాలి. కానీ 1000కి ఒకటి తక్కువ ఎక్కువ లేక 1000 మాత్రం ఉన్న నామాలని అనుకోకూడదు. ఆయనకున్న అనేక నామాల్లో మచ్చుకు ఒక 1000 ఇవి అవి అని భావించాలి. వీటిని అంపశయ్య మీద పరున్న భీష్ముడు ధర్మరాజుకి
నొక్కి చెప్పాడు. ఆయన ఇచ్చిన పేర్లెందుకు ఆయనకి ఇన్ని పేర్లు ఎందుకు ఉండాలి అనిపించవచ్చు. లోకంలో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. తల్లిదండ్రుల దృష్టిలో అతడు పుత్రుడు, అక్క దృష్టిలో తమ్ముడు, చెల్లెల దృష్టిలో అన్న, ఉద్యోగ దృష్టిలో అధికారి. ఇలా ఒకే వ్యక్తి తనకుండే సంబంధ బాంధవ్యాలను బట్టి ఎన్నెన్నో పరసలకి చెందినవాడు అవుతున్నాడు కదా. ఇక పరమాత్మ భగవంతుడు సంబంధాలను గూర్చి చెప్పతరమా? ఎన్నో పదవుల్లో, ఎన్నెన్నో చోట్లలోనో, ఎన్నెన్నో యుగాల్లోనూ అతని గురించి ఎవరైనా చెప్పవలసిందని అడిగితే ఏమంటాం? ఒక క్షణం ఆగి అబ్బో చెప్పడానికి ఎంతో ఉందంటాం. ఆ ఎంతో అనేది సహస్రనామం సహస్ర పదానికి అర్థం అన్నమాట. లోకంలో సాధారణంగా వ్యక్తికి ఎంత చరిత్ర ఉంటే చతుర్దశ భువనాలను పాలించేవాడు, 4 యుగాల్లోనూ ఉండేవాడు, ఎందరెందరో భక్తులు తనకు కలిగిన వాడు, 10 అవతారాలను ఎత్తినవాడు, ఇలాంటి ఆ మహావిష్ణువు ఎంత చరిత్ర ఉండదు మరి? ఆలోచిస్తేనే 1000 నామాలు మాత్రమే చాలా అనిపించేంత చరిత్ర ఉండదా? అలాంటి ఆయన చరిత్ర ఏదో ఒక సంఘటన మాత్రం చెప్తే, అది ఏదో యుగానికి ఎవరో ఒకరు చెప్తే అది ఆ చెప్పిన మనిషి పరిమితం అయిపోతుంది. సంపూర్ణ చరిత్రను చెప్పడానికి సాధ్యం కాకుండా పోతుంది. ఈ రహస్యాన్ని గుర్తించిన మనుషులు తాము జీవించిన ఆయా యుగాల్లో ఆ విష్ణువు అప్పటికప్పటికి అవతారాలు అనేక విశేషాలను ఒకచోట భద్రపరిచారు. ఇలా ప్రతి మహర్షి తనకు తాము దర్శించిన శ్రీహరి విశేషాలు వేరువేరుగా భద్రపరిచి ఉంచారు. ఆ తోటలోని మల్లెలని, ఈ తోటలోని సన్నజాతులని, మరో తోటలోని పారిజాతాలని, ఇలా ఎక్కడెక్కడ పుష్పాలు ఒకదానికి కూర్చి పూలను సౌందర్యవంతంగా ఆకర్షణీయంగా మాలాకారుడు పూలదండను కట్టేవాడు రథనం కూర్చటం వల్ల చేసినట్లే భీష్మ పితామహుడు కూడా దేవలోకంలో, మనుష్యలోకంలోను, ఇంకా ఇతర లోకాల్లోనూ పాడుకొనబడుతూ ఉండే శ్రీహరినామాలన్నింటినీ ఒకచోట ఏర్చి కూర్చి ఒక పవిత్ర గ్రంథంగా గద్యత ఇతి గ్రంథ ఏర్చి కూర్చోబడేది సిద్ధపరిచి భూలోకవాసులమైన మనకి దిక్కుతోచకుండిపోయి ఈ కలికలహాల్లో యుగంలో అందించాడు. అందుకే భీష్ముడు ధర్మరాజుకి సహస్రనామాలను అలా చెప్తూ ఋషిభి పరిగీతాని ధర్మరాజ ఈ నామాలు ఎందరెందరో మహర్షులచే అనేక పర్యాలుగా గానం చేయబడ్డాయి సుమా అన్నాడు. కానీ తాను చెప్పినవి చెప్పగా రాసినవని ఇలా అని ఉండలే, గమనించాలి. మరి ఎవరో ఋషులు గానం చేసిన ఈ నామాలు ఆ భీష్ముడు తిరిగి తెలపటం, దాన్నే వ్యాసుడు తన భారతంలో రాయటం అనే ఇలాంటిని భీష్మునికి వ్యాసునికి తక్కువ ధనాన్ని కలిగించేవిగా ఉన్నాయో ఏమో అని అనిపించవచ్చు. కానీ అసలు భావం అది కానే కాదు. ఋషి దర్శన తన సంతానానికి అనారోగ్యం కలగబోతుందని గమనించిన తల్లిదండ్రులు ఎలా వ్యాధి నిరోధకమైన ఔషధాలను ఇస్తారో అలా మహర్షులు కూడా ఇహలోకంలోని ప్రజలకు ఏ కష్టాలు సాధారణంగా వస్తుంటాయో రాబోతున్నాయో కూడా ప్రత్యక్షంగా తాము దర్శించి వాటి నివారణకై ఉపాయాలను ఇలాంటి స్తోత్రాల ద్వారా సిద్ధపరిచి ఇచ్చారు. ఔషధం పెట్టె మీద ఆ మందు ఏ రోగాలు ఎలా వాడితే నయం చేస్తుందో వ్రాసుండేట్లు ప్రతి స్తోత్రాల చివర ఉన్న ఫలశ్రుతి అనేది స్తోత్రాన్ని పారాయణ ఎలా చేస్తే ఏం ప్రయోజనం కలుగుతుందో, ఏ కష్టాలు రావో అని తెలియజేస్తుంది. శ్రీకాంతాయ కళ్యాణధేనుదేర్ధనం శ్రీ వెంకట నివాసాయ మంగళం మంగళం నారసింహాయ మంగళం గుణసుందరే మంగళానా నివాసాయ యాదాద్రీసాయ శ్రీమతే రమజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్య శ్రీ నిత్యమంగళం మంగళాశాసన పరమధాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృపాయ అస్తు మంగళం. స్వస్తి. జయ శ్రీరామ్.